హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం E20 పెట్రోల్ తాలూకా డార్క్ సైడ్స్ గురించి మనం మాట్లాడదాం. ఎస్పెషల్లీ హౌ ఇట్ ఇంపాక్ట్స్, అది ఎలా అయితే కామన్ మ్యాన్కి, కామన్ పీపుల్కి, ఎస్పెషల్లీ మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఎలా అయితే ఇది ఇంపాక్ట్ చూపిస్తుందో క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో కానీ ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, కుదిరితే ఒకవేళ హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి, వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. E20 పెట్రోల్, ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అసలు E20 పెట్రోల్ అంటే ఏంటి. కాయిన్కి రెండు సైడ్లో మాట్లాడుకుందాం, డార్క్ సైడ్ మాట్లాడుకుందాం, అలాగే బ్రైట్ సైడ్ కూడా మాట్లాడుకుందాం. ఐ మీన్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, మోస్ట్లీ చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అది కూడా మాట్లాడుకుందాం. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కంటే ముందు అసలు E20 పెట్రోల్ అంటే ఏంటి అనే విషయం చాలామందికి తెలియటం లేదు. అండ్ April 1 నుంచి ఆ న్యూ రూల్ ఏంటో కూడా మాట్లాడదాం. ఆల్రెడీ April 1 వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాం. సో E20 పెట్రోల్ ఇన్ ద సెన్స్, పెట్రోల్ 80%, అంటే మనం ఏదైతే మనం పెట్రోల్ కొట్టించుకుంటాం పెట్రోల్ బంక్లో, April 1 నుంచి రూల్ ఏంటంటే మ్యాండేట్ చేశారు. ఆల్మోస్ట్ ప్రతి 90% ఆఫ్ పెట్రోల్ బంక్స్లో మీరు ఇప్పుడు E20 పెట్రోలే చూస్తారు. అంటే అది 100% పెట్రోల్ కాదు, 80% పెట్రోల్, 20% ఇథనాల్. సో ఆ 20% ఇథనాల్ యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లిప్ సైడ్ ఏంటో మాట్లాడే కంటే ముందు అసలు ఇథనాల్ అంటే ఏంటి అనేది విషయం తెలుసుకుందాం. బేసిక్గా ఇథనాల్ అనేది కూడా ఒక ఫ్యూల్, ఆల్కహాల్ ఫ్యూల్. ఇది ఎలా జనరేట్ అవుతుందిరా అంటే షుగర్ కేన్ వేస్ట్, కార్న్ వేస్ట్, ఈ వేస్ట్ ద్వారా ఇది జనరేట్ అవుతుంది. సో ఈ ఇథనాల్ని పెట్రోల్తో మిక్స్ చేయడం వల్ల గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే, ఫ్రమ్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో ఈ పెట్రోల్ కన్సప్షన్ మనం తగ్గించుకోవచ్చు. అండ్ చాలా ఉన్నాయి పాజిటివ్ సైడ్స్ మాట్లాడతా. సో ఇలాగా ఈ బ్లెండ్ 20% ఆఫ్ ఇథనాల్ ప్లస్ 80% ఆఫ్ పెట్రోల్, ఇది కానీ సక్సెస్ఫుల్ అయితే తర్వాత E30 అంటే 30% ఇథనాల్, 70% పెట్రోల్, తర్వాత E50, ఆ తర్వాత 100%, ఇలా చాలా పెద్ద రోడ్ మ్యాప్ అనుకున్నారు. యాజ్ ఆఫ్ నౌ మీరు E20 బోర్డు చూస్తున్నారు. E20 పెట్రోల్ అంటే 100% పెట్రోల్ కాదు, 20% ఆఫ్ ఇథనాల్ అండ్ 80% ఆఫ్ పెట్రోల్. ఇంతకుముందు E10 ఉండేది, E5 ఉండేది, ఇప్పుడు E20. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ E20 పెట్రోల్. గవర్నమెంట్కి ఏమిరా అడ్వాంటేజ్, ఆర్ గవర్నమెంట్ చెప్తున్న అడ్వాంటేజెస్ ఏందిరా అంటే, మీకు చాలాసార్లు చెప్పాను కదా మనం పాత వీడియోలో, మన ఇండియాలో ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ. అందులో కూడా ఎక్కువ ఇంపోర్ట్స్ క్రూడ్ ఆయిల్, 85 to 88% క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేస్తాం. ఆ క్రూడ్ ఆయిల్లో వన్ ఆఫ్ ది ఫ్యూలే పెట్రోల్ కదా. సో మనం ఎప్పుడైతే ఈ పెట్రోల్ కన్సప్షన్ ఇలాగ 20% ఇథనాల్, 30% ఇథనాల్కి వస్తామో పెట్రోల్ కన్సప్షన్ అలా తగ్గుతుంది. సో తగ్గడం అనేది చాలా హెల్ప్ అవుతుంది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో దట్ ఇంపోర్ట్స్ క్రూడ్ ఆయిల్ తగ్గించుకుంటాం డౌన్ ద లైన్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అది న్యాచురల్ రిసోర్సెస్ కాబట్టి తగ్గిపోతూ వస్తాయి కాబట్టి, ఆ స్కేర్సిటీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజెస్గా వాళ్ళు మనం చెప్తున్నారు. ఇంకోటి వచ్చేసరికి మనం కొనుక్కునేదంతా డాలర్లో కొనుక్కుంటాం కాబట్టి ఆ ప్రైస్, ఆ కన్వర్షన్ కూడా తగ్గుద్ది. ఎందుకంటే మెల్లిమెల్లిగా పెట్రోల్ కన్సంప్షన్ తగ్గించేసుకుంటున్నాం కాబట్టి. మూడోది ఏమిరా అంటే, ఇప్పుడు ఏదైతే గ్లోబల్ థ్రెట్స్ ఎలా అయితే జరుగుతున్నాయో, వార్లు ఇలాంటివి జరుగుతున్నాయో, ఇప్పుడు డిపెండెన్సీ ఉండకుండా, లెట్స్ ఏ పెట్రోల్ మీద డిపెండెన్సీ లేకుండా ఇథనాల్ అంటే మన రైతులకి హెల్ప్ అవుతుంది. సో వాళ్ళు చెప్పబోయే 4వ అడ్వాంటేజ్ కూడా అదే. సో మనం ఓన్లీ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అవుతాం, ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వం కాబట్టి ఇలాంటి గ్లోబల్ థ్రెట్స్ వచ్చినప్పుడు కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాం. 4వది ఇప్పుడు చెప్పే పాయింటే, ఫార్మర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అగ్రికల్చర్ వేస్ట్ నుంచి వచ్చేది ఇది. సో దట్ ఇది రైతులకి డైరెక్ట్లో ఇండైరెక్ట్లీ హెల్ప్ అవుతుంది. సో రైతు బాగుపడితే దేశం కూడా బాగుపడుతుంది అనే కాన్సెప్ట్లో చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ ఇథనాల్ కన్సంప్షన్ ఎక్కువ. ఇప్పుడు 20% ఆఫ్ ఇథనాల్ అంటే చాలా కన్సంప్షన్ ఉంది. సో చాలా కొన్ని టన్నులు ఇథనాల్ కావాలి కాబట్టి దానికి కొన్ని ఇథనాల్ ప్లాంట్స్ రావాలి. సో దానివల్ల జాబ్స్ కూడా వస్తాయి, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ జాబ్స్ వస్తాయి. సో ఇవి గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్తున్న ప్రోస్ ఆర్ అడ్వాంటేజెస్ ఆర్ బెనిఫిట్స్. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరైనా ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, 100% బెనిఫిట్ కాదు, పొల్యూషన్ తగ్గుతుంది. ఎందుకంటే 100% పెట్రోల్ వాడితే వచ్చిన కార్బన్ ఎమిషన్ 80% ఆఫ్ పెట్రోల్తో పోలిస్తే 80% ఆఫ్ పెట్రోల్ తక్కువ కార్బన్ ఎమిషన్ వస్తుంది కాబట్టి ఎకో ఫ్రెండ్లీ అనే కాన్సెప్ట్ కూడా చెప్తున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు మనం డార్క్ సైడ్ మాట్లాడదాం. సరే, ఇప్పుడు కన్సంప్షన్ 80%, ఇప్పుడు ఆ ఫార్ములా చూస్తే 80% పెట్రోల్, 20% ఇథనాల్ కదా. సో అలాంటప్పుడు మనకి పెట్రోల్ రేట్ తగ్గాలి కదా. పెట్రోల్ రేట్ ఎందుకు తగ్గలేదు? పెట్రోల్ రేట్ ఎందుకు సేమ్గానే ఉంది? ఇంకా దొందలేనిగా పెంచవచ్చు కూడా. సో అది నాకు నచ్చలేదు అనేది వీ షుడ్ క్వశ్చన్ వై. మీరు ఇప్పుడు
ఫార్ములా బేసిస్లో చూస్తే 20% ఇథనాల్ వాడుతున్నారు, విచ్ ఇస్ చీపర్ దాన్ పెట్రోల్ అన్నప్పుడు 100% పెట్రోల్కి మనము కన్జ్యూమ్ చేయలేనప్పుడు 100% పెట్రోల్ కన్జ్యూమ్ చేసే రేట్ ఎందుకు మనం ఇస్తున్నాం? సో దట్ ఈస్ ది ఫ్లిప్ సైడ్ అండ్ దట్ ఈస్ ది డార్క్ సైడ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్కామ్ ఆల్సో. దానికి ఏం చెప్తారా అంటే వాళ్ళ ఒక బెనిఫిట్ వాళ్ళ ఒక లాజిక్ చెప్తారు, ఆ లాజిక్లో ఇంకో డిసడ్వాంటేజ్ ఉంది. వాళ్ళు చెప్పిన లాజిక్ ఏంటంటే బాబు ఇది అంత త్వరగా ఎఫెక్ట్ పడదు నువ్వు కరెక్ట్గా ఎకనామిక్స్ తెలుసుకుంటే. ఇప్పుడు 80% పెట్రోల్ 20% ఇథనాల్ అయినా సరే దీనివల్ల ఏమవుతుంది, మైలేజ్ డ్రాప్ అవుతుంది. మైలేజ్ డ్రాప్ అవడం వల్ల జనాలు ఎక్కువ పెట్రోల్ కొంటారు. సో ఆ పెట్రోల్ సప్లై అనేది ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. 20% 80% పెట్రోల్లా కనిపించినా మనం వాడే పెట్రోల్ మాత్రం కన్సంప్షన్ 90 to 95% ఉంటుంది. ఆ చిన్న సైడ్ ఒక 5% తగ్గిస్తున్నాం అంతే అని. సరే ఆ లాజిక్లో ఆలోచించినా కూడా ఆ 5% తగ్గట్టు ఉండాలి కదా రేటు, అయినా తగ్గట్లేదే. అది పెద్ద బొక్క. అది బొక్క కాదు, అది ఒక కైండ్ ఆఫ్ స్కామ్. అది ఎన్ని రోజులు నడిపిస్తారు అన్ని రోజులు అది కైండ్ ఆఫ్ స్కామ్. మన జోబుల్లో నుంచే డబ్బులు బొక్క తప్ప ఏముండదు. ఇది ఫస్ట్ డిసడ్వాంటేజ్. ప్రైస్ డ్రాప్ అవ్వలేదు ఏది 80% పెట్రోల్ అయినా. రెండోది మైలేజ్ డ్రాప్. ఈ మైలేజ్ డ్రాప్ ఎంత డ్రాప్ అవుతుంది అనేది ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. డౌన్ ద లైన్ April 1 నుంచి ఈ రూల్ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి ఒక 3 నెలల నుంచి 6 నెలల తర్వాత బైక్స్ కానీ కార్స్ కానీ ఆర్ ఎనీ అదర్ వెహికల్స్ విచ్ యూజెస్ పెట్రోల్, E20 పెట్రోల్ తాలూకా మైలేజ్ డ్రాస్టిక్గా డ్రాప్ అవుతుంది అని చెప్తున్నారు. అది ఎంత డ్రాప్ అవుతుంది అంటే కొంతమంది 5% అన్నారు, 7% అని 10%. సో వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి డ్రాప్ అనేది మ్యాండేట్గా ఇక్కడ మనం తెలుసుకున్నాం. సో ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్. దీనివల్ల ఏమవుతుందంటే పెట్రోలులో 20% ఇథనాల్ ఉన్నా కూడా మనం సేమ్ రేటే కడుతున్నాం. దాని తర్వాత మళ్ళీ అది కొట్టించిన తర్వాత మైలేజ్ డ్రాప్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు 10 లీటర్లు కొట్టించుకోవాల్సింది ఇప్పుడు 13 లీటర్లు కొట్టించుకోవాలి. సో ఇంకో 3 లీటర్లు ఎక్స్ట్రా కొట్టించుకుంటున్నాను మళ్ళీ విత్ ది సేమ్ ప్రైస్. మళ్ళీ నాకు 100% పెట్రోల్ వస్తుందంటే రావట్లేదు. ఇది రెండో పెద్ద ఫ్లిప్ సైడ్. మూడోది వచ్చేసరికి ఓల్డ్ వెహికల్స్కి ఇది దారుణమైన ఇంపాక్ట్ చూపించబోతుంది. అది డౌన్ ద లైన్ మీరు తెలుసుకుంటారు. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అంటే 2023 తర్వాత నుంచి BS6 phase 2 వెహికల్స్కి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇథనాల్ బేస్లో బిల్ట్ అయిన వెహికల్స్. సో 20% 30% ఇథనాల్ ఉన్నా కూడా ఆ వెహికల్స్ అది అడ్జస్ట్ చేసుకుని అలానే వెళ్తుంది. సో ఎటువంటి ఇంపాక్ట్ ఇంజిన్కి కానీ కార్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కానీ ఉండవని చెప్తున్నారు. అది కూడా డౌటే. బట్ 2023 కంటే ముందు మ్యానుఫ్యాక్చర్ అయ్యే వెహికల్స్కి మేజర్ ఇష్యూస్ ఏమొస్తుందంటే మైలేజ్ ఇష్యూ. అది చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ అది చాలా 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 పెద్ద ఇంపాక్ట్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మైలేజ్ 10 ఇచ్చేది 7 ఇస్తుందంటే మనం చాలా ఎఫర్ట్ పెట్టాలి మళ్ళీ ఆ 10ని మళ్ళీ ఏమంటారు 10కి తెచ్చుకోవాలంటే. ఆర్ ఆ 3 లీటర్లు మళ్ళీ ఎక్స్ట్రా కొనుక్కోవాలా, రేట్ ఏమైనా తగ్గుతుందా, రేట్ తగ్గట్లేదు కదా. సో మైలేజ్ అనేది పెద్ద డ్రాప్. ఇంకోటి వచ్చేసరికి ఇంజిన్స్ గట్టి లెవెల్లో ఇంపాక్ట్ అవుతుంది డౌన్ ద లైన్. ఒక 6 నెలలకి 7 నెలలకి తెలుస్తుంది ఇంజిన్స్. అది బైక్ ఇంజిన్ అయినా కార్ ఇంజిన్ అయినా. ఇంజిన్తో పాటు ఈ ఫ్యూల్ పైప్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇంపాక్ట్ అవుతాయి. అండ్ మోస్ట్లీ రబ్బర్స్ యూజ్ చేస్తారు కాబట్టి రబ్బర్ అనేది ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది బికాజ్ ఆఫ్ ఇథనాల్. సో ఇలా లో లెవెల్లో చూస్తే కారులో ఉండే చాలా చాలా పార్ట్స్, ఇంజిన్ రిలేటెడ్ పార్ట్స్, ఫ్యూల్ పైప్స్ రిలేటెడ్ పార్ట్స్ చాలా మట్టుకు ఎఫెక్ట్ అవుతాయి. అది కాంక్రీట్గా ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆఫ్టర్ ఒక 6 నెలలు 5 నెలలు కన్సిస్టెంట్గా యూజ్ అయితే 2023 తర్వాతే వెనకవే కాదు తర్వాత కూడా ఎంత ఎఫెక్ట్ అవుతాయని తెలుస్తుంది. సో ఇది ఎవరికి నష్టం? జనాలకే కదా నష్టం. ఇది మూడో అతి పెద్ద ఫ్లిప్ సైడ్. అండ్ ఇంకొకటి 2023 వెహికల్స్ ఇంకా అంటే కరెక్ట్గా నేను చేసే రీసెర్చ్ ప్రకారం 2023 మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత వెహికల్స్ పెద్ద ప్రాబ్లం ఉండదు అంటున్నారు. 2023 కంటే ముందుకి ఎఫెక్ట్ ఉంటాయి అని చెప్తున్నారు కదా. మోస్ట్లీ 2018 to 2023 కూడా అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఎఫెక్ట్ కామన్, ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. 2018 కంటే ప్రీవియస్ బిల్ట్ వెహికల్స్ ఉండే చూసారా, కారు కానీ బైక్స్ కానీ, అవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. దానికి కామన్గా చెప్పేది ఏందిరా అంటే ఫ్యూల్ రెగ్యులర్గా కొట్టించుకోండి. అండ్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకోకపోయినా ఒక 70% అయినా కొట్టించుకోమని చెప్తున్నారు. ఎందుకురా అంటే ఎక్కువ ఎయిర్ ఉందనుకోండి ఈ ఇథనాల్కి మాయిశ్చర్ త్వరగా ఫామ్ అవుతుంది, దానివల్ల ఇంజిన్ పాడైపోతుంది, వాటర్ ఫామ్ అయ్యి. సో అందుకని ఎక్కువ పెట్రోల్ ఉంచుకోమంటున్నారు. లైక్ 70% ఆర్ అట్లీస్ట్ 60% పెట్రోల్ కొట్టించుకుంటే అప్పుడు గాలి తక్కువ ఉంటుంది కాబట్టి ట్యాంక్ త్వరగా పట్టదు. అలాగే రెగ్యులర్గా సర్వీసింగ్ ఇచ్చుకోండి. సర్వీస్కి ఇస్తూ ఒకసారి చెక్ చేసుకోండి ఆ ఫ్యూల్ పార్ట్స్ అలాగే ఇంజిన్ పార్ట్స్ అవన్నీ కరెక్ట్గా ఉంటున్నాయా లేవా అని. అంతకుమించి మనం ఏం చేసేది ఏమీ లేదు, ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ అయిపోతుంది. ఈ రోజు నుంచి 90% ఆఫ్ బంక్స్లో
E20 పెట్రోల్ మనకు దొరకబోతుంది. సో ఇప్పుడు చెప్పిన 3 నష్టాలు చాలా గట్టిగా డెంటేస్తున్నాయి. బట్ దీని గురించి ఎవరు ఎక్కువ మాట్లాడలేదు. ప్రైస్ ఎందుకు డ్రాప్ అవ్వలేదు, మైలేజ్ డ్రాపు, వెహికల్స్ ఎఫెక్ట్ అవుతుంది. 4వది వచ్చేసరికి రైతులకి చాలా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు కదా. రైతులతో పాటు నేనేమన్నా అంటే మనకి చాలా స్కేర్సిటీ క్రూడ్ ఆయిలే కాదు వాటర్తో కూడా ఉంది. ఇప్పుడు ఈ ఇథనాల్ అనేది ఏ వేస్ట్ నుంచి వస్తుందంటే షుగర్ కేన్ అండ్ కార్న్. ఎస్పెషల్లీ మెజారిటీ ఫ్రమ్ షుగర్ కేన్కి హార్వెస్ట్ చేయడానికి చాలా వాటర్ కావాలి. సో డౌన్ ద లైన్ మనం E20 E30 వెళ్తున్నాము అంటే ఎక్కువ ఇథనాల్ కావాలంటే మనం 140 crores పాపులేషన్లో ఎంత కన్సంప్షన్ ఉంటుంది. సో దానికి ఎంత షుగర్ కేన్ కన్సంప్షన్ కావాలి, ఎంత వాటర్ కావాలి. సో ఫ్యూచర్లో చాలా వాటర్ వేస్టేజ్ అవ్వబోతుంది అండ్ వాటర్ స్కేర్సిటీ కూడా వస్తుంది. సో నన్ను అడిగితే ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మనం తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకున్నా మనం చేసేది ఏం లేదని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో నా సైడ్ నుంచి నా వ్యూ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఓకే ఇప్పుడు క్రూడ్ ఆయిల్తో మనకి డిపెండెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి దానికి వర్క్ అరౌండ్లో ఎలా తెచ్చారు, అది కూడా క్రూడ్ ఆయిల్తో లింక్ అయిందే కదా. అలా కాకుండా ఇప్పుడు ఈ ఫోకస్ ఏదో ఈవీ వెహికల్స్ మీద పెట్టుకోవచ్చు కదా, దానికి అసలు క్రూడ్ ఆయిల్ అవసరం లేదు కదా, అది 100% ఎకో ఫ్రెండ్లీ. ఇప్పుడు ఇదైతే 80% కార్బన్ ఎమిషన్ అవుద్ది, దానికి అసలు 0% కార్బన్ ఎమిషన్, క్రూడ్ ఆయిల్తో డిపెండెన్సీ లేదు. ఇలాంటి వీటి మీద ఫోకస్ పెంచుకోవచ్చు కదా, ఇలాంటి వీటికి ఎక్కువ సబ్సిడీస్ ఇవ్వచ్చు కదా, ఇలాంటి వీటికి ఇంకా ఎక్కువ ఇన్ఫ్రా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మీరు వెస్ట్రన్ కంట్రీస్తో పోలిస్తే యూఎస్ ఆర్ కెనడాతో పోలిస్తే మనకి ఈవీ వెహికల్స్ కన్సంప్షన్ తక్కువ, నడిపేది తక్కువ. ఒకవేళ నడుపుదామన్నా కూడా ఎందుకు నడపట్లేదు అంటే ప్రాపర్ ఇన్ఫ్రా లేదు. ఎన్ని పెట్రోల్ బంకులు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి దగ్గర 10 పెట్రోల్ బంకులు ఉంటే ఆ 10 పెట్రోల్ బంకులో ఎన్ని బంకులకి ఈ ఈవీ ఇది ఉంది సపోర్ట్, అందులో ఫాస్ట్ ఛార్జ్ ఎన్నిటికి ఉంది ఒకసారి ఆలోచించండి. సో గవర్నమెంట్ ఈ E20 E30 మీద ఫోకస్ చేసే కంట ఈవీ వెహికల్స్ మీద ఫోకస్ చేస్తే కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్, పూర్ పీపుల్ ఎఫెక్ట్ కారు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి ఒరిగేదే ఉండట్లేదు. వాళ్ళు సేమ్ పెట్రోల్ ప్రైస్ కడుతున్నారు, మైలేజ్ పోతుంది, బళ్ళు పోతున్నాయి, వాళ్ళకి వచ్చేది ఏమీ లేదు. దీనివల్ల మనం ఏం పీకుతున్నాం అంటే కంట్రీ బాగుపడితే సరిపోదు, కంట్రీతో పాటు జనాలు కూడా బాగుపడాలి. అదే చెప్తున్నాను, జీడిపి ఎక్కువ వచ్చేస్తే సరిపోదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు కూడా కంట్రీకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు కానీ జనాలకి చాలా నష్టపోతున్నారు. ఎస్పెషల్లీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఎక్కువ నష్టపోతున్నారు. సో మై కైండ్ రిక్వెస్ట్, సో ప్రతి ఒళ్ళు ప్రశ్నించాలి అండ్ గవర్నమెంట్ వరకు రీచ్ వెళ్ళాలి. లేదట్ ఎలా ఏమిరా అంటే ఇది కరెక్ట్ కాదు, ఈ E20 E30 కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. బెటర్ టు ఫోకస్ ఆన్ ఈవీ ఆర్ ఎనీ అదర్ టెక్నాలజీస్. ఎలా అంటే న్యాచురల్ రిసోర్సెస్తో డిపెండెన్సీ లేకుండా ఉండే టెక్నాలజీస్ బిల్డ్ చేస్తే ఫ్యూచర్లో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈవీ రావడం వల్ల ఓల్డ్ వెహికల్స్కి ఏం ఎఫెక్ట్ లేవు, బట్ ఇప్పుడు E20 E30 రావడం వల్ల ఓల్డ్ వెహికల్స్కి ఎఫెక్ట్ అవుతుంది, ఎకానమీ కూడా దెబ్బతింటుంది, కంట్రీకి జనాలు. సో దిస్ ఈజ్ మై వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. మీకేమనిపిస్తుంది E20 కాన్సెప్ట్ గురించి ఏమనిపిస్తుంది? దీనివల్ల సూపర్ డూపర్ అడ్వాంటేజ్లో ఉన్నాయా బ్రో అంటే చెప్పండి. డిసడ్వాంటేజ్లు ఇంకేమైనా నేను మిస్ అయ్యానా చెప్పండి. దీనికి వర్క్ అరౌండ్ ఏముంటే బాగుంటుందో కూడా చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.